ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆ రోజు ఉదయం 6:57 ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవస్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. జనవరి 14వ తేదీన ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా తిరుమలలో శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వపత్రాలతో సహస్రనామార్చన చేస్తారు. గోదాదేవి జన్మస్థలమైన శ్రీవిల్లిపుత్తూరు నుంచి చిలుకలను ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోస, బెల్లం దోస, సీర, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1:30 గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారట. కాబట్టి ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్ అని పిలువబడే గోదాదేవి ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అని అంటారు. ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేషమైన ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణలో రోజుకు 1 వంతున అర్చకులు పాశురాలను నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. భక్తులు ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి శ్రీవారి కృపను పొందగలరు. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.